నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారు బిడ్డ? మీరు అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుని రోజు కోరుకుంటానా. దోస్తులు, మా గెటప్లు చూస్తే మీకు ఆల్రెడీ వీడియో అర్థమయ్యే ఉంటది. మరి ఇక ఇవాళ వీడియోలో అయితే రాజవ్వ నేను కలిసి పొలం నాటేపించినాం. మరి ఎట్లా నాటేసారు, ఏమేం చేసారు అనేది ఈ వీడియోలో అయితే చూసేయరి. ఫస్ట్ అయితే ఫుల్ ఫన్నీగా ఉంటది. తర్వాత మీకోసం మంచి మంచి పాటలు అయితే వాడినా, చూడురి, ఎంజాయ్ అయితే వేయురి. ఇంకా మర్చిపోకుండా వీడియో ఎట్లుందో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. అని బిడ్డ, మేము అందరం కలిసి ఎట్లా నాటేసినామో మంచిగా చూడుర్రి. జోకులుంటాయి, ఇంకనే పాటలు, ఇంకా నాటేసే కాడ ఎట్లయితుంటుందో సేమ్ గట్లనే చేసినాం. చూడురు బిడ్డ. ఇక వీడియో చూసినాక మంచిగా ఉంటే లైకులు కొట్టుడు బిడ్డ. మీరు లైకులు కొడితే మాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపించి రోజు వీడియో చేస్తున్నాం బిడ్డ మీకోసం. ఇక అయితే ఎపిసోడ్ చూడుర్రి, ఇది 73. చూడురు బిడ్డ. దోస్తులు, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇయాల్టి వీడియో ఎట్లుందో చూసేయండి. అన్నా, ఈ దొయ్య కూడా అయిపోయిందన్నా. నెక్స్ట్ ఎక్కడ కొట్టాలన్నా? కాంతం పెద్దమ్మలది రాజవ్వ కౌలు తీసుకున్నది ఆటగారా. అది ఎక్కడనో తెలియదు, అది కొడితే అయిపోయినట్టే. రాజవ్వ వచ్చినాక ఆయనతో కొడదాం. ఆగు. ఇంకెప్పుడు వస్తారన్నా? లేట్ అయితే లేదా? నేను కూడా అదే అనుకుంటాను రా సీను. ఇప్పటికే బాగా లేట్ అయింది, వీళ్ళేమో ఇంకా అత్తలేరు. ఒకసారి వాళ్ళకు ఫోన్ చేయకపోయినామన్నా మరి. చేస్తావురా. రాజవ్వ అత్తారానే? అత్తానమే. ఇగో ఇప్పుడే బయలుదేరినావు, ఇక నువ్వు వచ్చినావు. కూడా అటేనానే? నేను కూడా అటేనే. మన రాజుగాడు ట్రాక్టర్ పట్టుకుని ఆ పొలం దున్నుతాడట, మనం పోదాం పారి. రాజుగాడు పొలం దున్నుతాడట అయితే? పొలం దున్నుతాని రాజుగాడు సీన్గాని తీసుకొని పోయిండే పొద్దున్నే. మరి ఇంకేంది, ఆ లింగక్కలు ఏడున్నారో ఏందో, వాళ్ళని తీసుకొని పోదాంపా. వాళ్ళు ఆ చెట్టుకాన్నే ఉన్నారే, మన కోసం చూస్తారు. పోదాంపా. మన కోసం చూస్తారా అనే? అయ్యో, అయితే పోదాంపా చెప్పన. అగో ఎవరో ఫోన్ చేస్తారు కదా. రాజుగారి బొమ్మ తీరగానే పడుతుంది. రాజుగారి బొమ్మనే, రాజుగారే. రాజు, ఏంటిరా కొడుక, ఎందుకో ఫోన్ చేసినావు? పెద్దమ్మ, ఇగో మీ పెద్ద దొయ్యల జంబుగుట్టుడు అయిపోయింది. కాంతం పెద్దమ్మలది కౌలు పట్టిన అన్నావు కదా, అవి ఎక్కడ దొయ్యలు చెప్తే ఆ పొలం కూడా దున్నుతా. అలా ఈ కాంతం వల్ల గుడిసెలేదా బిడ్డ? ఆ గుడిసెకు యువతల బాధే ఎడంచే బాధ ఉంటది. గీ వెనక అదే నా పెద్దమ్మ గడ్డి కుప్ప పెట్టున్నది కదా. గదే గదే బిడ్డ, చిన్న గడ్డి కుప్ప ఉంటది. ఆ గడ్డి కుప్ప ముందరంతా జంబు కొట్టవాను. సరే పెద్దమ్మ, మీరు అచ్చటర్లకు సీను జంబు కొడతాడు, మీరైతే జల్ది రారి. మేము బయలుదేరినాం బిడ్డ, ఈ లింగక్కని తీసుకొని అత్తాం. సరే పెద్దమ్మ, తొందర రారి. సీను, రాజవ్వ కౌలు తీసుకున్నది గీ వెనక దొయ్యలేనట్రా, ఇవి కూడా జంబు కొట్టేదా? గడ్డి కుప్ప పక్కదా అన్న ఇప్పుడు జంబు కొట్టుడు? ఇదేరా, ఇది అంత ఇదే కావచ్చు, నిలబట్టి ఉన్నది కదా, ఇదే కొడదందా. సరే అన్న, నువ్వైతే జరుగు, నేను అటత్తా. అయ్యో, బండి ఒడ్డెత్తలేదుగా అన్న. అయ్యో, ఎత్తలేదా? ఆగాగు, నేను వెనక పోయి మెల్లగా దొరుకుతా. గట్టిగిరా, గట్టిగా ఎక్సలేటర్ గట్టిగి, అదే పోతుంది. ఓకే అన్న, ఇంకొంచెం దబ్బు. అబ్బా, పోతలేదుగా అన్న, టైర్ దిగబడ్డట్టున్నది. ఇంకెవరన్నా ఉంటాయి పో. రాజన్నది బండి దిగబడ్డట్టున్నది కదా. ఆగో, ప్రసాదన్న అత్తండు కదా. రాజన్న, ప్రసాదన్న రమ్మను, ఇద్దరు కలిసి దబ్బుర్రి. అత్తండా? ప్రసాదు, ఒకసారి ఇటు రారా. వస్తానన్నా. ఎటొచ్చినావు తమ్మి? నాటెత్తారు కదా అన్న, గందుకోసమే వచ్చిన. ఇక రాజావుల కౌలుకిచ్చారు కదా మీ పొలం, అది దుందామని పోతా అంటే ఇగో ఇంట్లో దిగబడ్డది. అవునా? సరే పట్టన్నా, నేను దొబ్బుతా పట్టు. నువ్వు అటునుంచి దొబ్బన్నా, నేను ఇటు నుంచి దొబ్బుతా. సరే తమ్మి, దొబ్బు. అరే సీను, ఎక్సలేటర్ ఈ గట్టిగా ఇస్తానన్నా, కొంచెం గట్టిగా దబ్బుర్రి. మంచిగా ఇరా ఎక్సలేటరు, కొంచెం గట్టిగాను. ఓకే అన్న, ఇత్తన్నా. ఓకే అన్న, వచ్చింది. సీను, మెల్లమెల్లగా ఆ దొయ్యలను దున్నురా తమ్మి. ఓకే అన్న, పోయి ఆ దొయ్యలను దున్తా. తమ్మి, ఒకరిని వచ్చినవా? వీళ్ళేరి రాలే కదా ఇంకా. అత్తారన్న, అత్తారు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు. ఇక నేను బండి మీద వచ్చిన. ఇక ఒక దిక్కు నాటెత్తే మంచిగా ఉంటుందని నేను వచ్చినన్నా. నారు చెప్పి వాళ్ళకి అందించినామనుకో, టక్క నాటెత్తారు. సరే తమ్మి, ఇక నేను కూడా హెల్ప్ చేస్తలే. ఎందుకన్నా, నేను ఒక్కరిని మెల్లగా మాగుతా. ఎన్ని ఎకరాలని ఎగుతా తమ్మి? 1 ఎకరం 2 ఎకరాల? దగ్గర 10 ఎకరాలు అంటారు. అది నీతోని కాదు. షరింత ఎద్దాం తమ్మి, నువ్వు 5 ఎకరాలై నేను 5 ఎకరాలు ఎత్తా, జల్ది అయిపోతుంది.
ఏమన్నా ఇబ్బంది అయితే సీన్ గాడు ఉన్నాడు కదా, సీన్ గాడు కూడా హెల్ప్ చేస్తాడు. సరే అన్న, ఇక నాట అయిపోయినాక మంచిగా మనందరం తెలగలుగుదాం, సరేనా? సరే తమ్మి, అట్లనే గాని. అబ్బా రాజుగారు దగ్గరుండి మంచిగానే జంపు కొట్టించిండు కదా, మెచ్చుకోవాలి. ప్రసాదు నువ్వెప్పుడు వచ్చినావురా? ఇంతకుముందే వచ్చిందే. ఏరే అమ్మ, నాటేస్టోళ్ళు ఇంకా అత్తలేరు కదా? అత్తారు బిడ్డ అత్తారు, వెనకాలనే అత్తారు. అత్తారా అని అత్తాంది రాజు, ఆ లింగి దాని బాచినంతా ఎంబని పెట్టుకొని అత్తాంది. అయ్యో ఇంకా నారేయలేదానే రాజావా? ఈ నారేయకుంటే ఏం చేస్తారే మీరు? మేము ఇప్పుడే వచ్చినామే, వేస్తాం ఆగు ఎంతసేపు, నిమిషాలు వేస్తాం. మీరైతే అన్ని చదువుకోరి. సరే సరే, మీరైతే చెప్పన పట్టుకొని రాబోర్రి. ఆనే లింగక్క, ఐదుగురినే తీసుకొని వచ్చినావు, మీ ఐదుగురితోటి నాటేసిన అవుతుందానే? అవుతుందే కాంతం, మేము ఐదుగురం కలిసి ఒక ఎకరం గంటలనే వేస్తాం. అంటే గంటకి ఎకరం వేస్తారే మీరు? వేస్తామే, ఏమనుకున్నావు? ఇక ఈ మధ్యలో అంతా గుత్తకే పోతాన్నాం కదా, అలవాటైంది. గంటకే ఎకరం నాటేస్తాను. నువ్వు చూస్తావు కదా, చూడు. నాటేసినట్టు కాదు లింగక్క, మంచిగా దగ్గర దగ్గర ఎగిరి ఒట్టుగా, అర్థమైందా? నాటేసుడు గురించి నువ్వు చెప్తానా అనే? మేము వేసిన కాడ ఏలు పెట్టి చూపేటోడే లేడు, అది చేస్తావు నువ్వు చూడు. సరే సరే లింగక్క, నేను చూస్తా కదా, చూడు చూడు. అయితే నారు పుంజుకొని రాబోయే ఏంటో. సరే సరే. ప్రసాదు, మేము ఈ కింది దొయ్యలకు నారు మాందిస్తాం గాని మీరు ఆ వెనక దొయ్యలు అయిపోరు బిడ్డ. సరేనే అమ్మా, నేను రాజన్న ఇద్దరం ఎత్తాం పాటు. అయ్యో రాజుగాంతో ఎందుకు వేపిస్తానోరా? రాజన్ననే అత్త అన్నాడే. సరే అయితే అయిపోరు, మరి మీ ఇష్టం. రాజన్న, మనం పోయి ఆ మీద్దో ఇలా నారేద్దాంపా. సరే తమ్మి, పోదాంపా. పాయ కాంతం, ఆ నారుమాడి కడిగి పోయి నారు తీసుకొద్దాంపా. పాయే రాజవ్వ, పోదాంపా. ఓ లింగక్క, ఏరే ఇల్లు నారు పట్టుకొని ఇటు అత్త అన్నారు, ఇంకా అత్తలేరు. వీళ్ళు అత్తరా, ఈ అటే పోతారా? ఏమో నేను గదే చూస్తానా, వీళ్ళు ఇంకా అత్తలేరు. ఎప్పుడో చెప్పిన నారు మొయ్యి రాని. లింగక్క, నారు వేసుడు మనకి కాదా? ఏమో వాళ్ళను తెమ్మంటుంది, మనమే వేసుడే బేగం. కానీ నారు మోసుడు వాళ్ళే మొయ్యాలే. వాళ్ళు నారు చేస్తే ఇక్కడికి వచ్చి మనమేం చేసుడు లింగక్క? అంగవాడనే బేగం, అంగవాడి నాటేయాలి మనం. బేగం, నీకు నాటేసుడు రాకపోయినా నా బాధ్యతలు చేసుకున్నా చూడే, అది నా తప్పే. నీకు ఒకటి వెళ్తేది ఒకటి తెలియదు. మేమేం చేస్తానో చూడు రాజే బేగం, అన్ని గీయ అడుగుతావు. నాది ఏమడిగింది లింగక్క, గంట గరంకి రాబట్టి. నీకు దండమే బేగం, నువ్వు ఆ నారు మోసుకొచ్చినాక నారెట్లెత్తనో చూపెడతా, అట్లా నువ్వు ఏం అడగకు నన్ను, నా తలకాయ తిరుగుతాంది. అవునా, ఎక్కడికి తిరుగుతాంది లింగక్క? ఈ కథ కాలిపోను, ఇది అడుగుడే అడుగుతాను కదా. ఓ బేగం, నువ్వు నోరు మూసుకొని తప్పలేకుండే, నీకు దండం పెడతా. సరే లింగక్క, నీది గరంకి రాకు. సరే సరే, గరవేం రాజు పట్టినది. ఓ లింగక్క, గా బేగంతో నేను ముచ్చట పెడతానవే. ఇలా నారు తెత్తరాట్నా తేరాట్నా, అదో కేజీ. కాంతం, ఓ కాంతం, ఏం చేస్తారు రాడా? ఇంకా నారు తెస్తారా తేరా? ఇంకా వీకుతారు కదా, దారి దారి. అత్తను అత్తను ఆగే అయిపోయింది. అబ్బా, నారు మోసేటాళ్లకు నడువంతా పోతుంది లింగక్క, కొద్ది పడవలేదు కాబట్టి. అయ్యో మీరేం మోస్తారే, ఇద్దరు మగ మనుషులను పెట్టుకుంటే అయిపోదా? రాజుగాడును ప్రసాద్ ఉన్నాడు కదా, అలా ఏమని పోయి వాళ్ళు మా ఎత్తారు, అటు అవతల బాగా తెస్తారు. మేము మీకు అందియాలని ఇటు వచ్చినాం. అతనా? సరే సరే, ఎప్పుడు ఎగిరే నాటేయాలి. ఎత్తాను ఎత్తాను. లింగక్క, ఇక నాటయ్యురే, జప జప అయ్యూరి. ఎత్తాం ఎత్తాం, పార్రీగా నారు పట్టుకొని అవుతాం పారి. లింగక్క, ఈ బేగం ఎప్పుడు తీసుకున్నావే నీ బాచులకు? మొన్ననే తీసుకున్నానే కాంతం. ఆ బేగం ఏందే లింగక్క, బొమ్మ తీరు నిలబడే చూస్తాంది, నాటెత్తలేదు కాదే? ఎత్తలేదానే? ఓ బేగం, నాటెత్తలేవేందే, ఏందో బొమ్మ తీరు చూస్తాను. లింగక్క, నాది ఎక్కడేయమంటావు నాటు? ఎక్కడేయమంటావేందే? నా మూతి మీద వేసావుదా? మూతి మీద వేయమంటావా లింగక్క? నీ అవ్వ ఇది మూతి మీద వేసినా ఎత్తది. ఓ బేగం, మొన్న నాటు ఎత్తివి కాదే, నేర్చుకుంటుంది కదా, అతనే వేయి. అది అక్కడ వేసినాం కదా లింగక్క, ఇది ఎక్కడ వేయాలి? నీ అక్కడ ఇక్కడ మంచిగా పోను, నీకెన్నిసార్లు చెప్పాలి? అటు ఇగో గిచ్చేయి. సరే లింగక్క, గట్లనే ఎత్తా.
నాది ఇక్కడే ఇమ్మంటావా లింగక్క మరి అక్కడే గారి అరే దాని నుంచి మొదలు పెడితే సీదా వేసుకుంటావా ఇక మళ్ళీ అడిగి నా తలకాయ తినకే. సరే లింగక్క. లింగక్క నేను ఒర్రిచ్చుడే ఒర్రిస్తాంది కాదే బేగం. అది ఏం చేద్దామే కర్వానికి దాన్ని నా బాకీలు వేసుకున్నా. ఆ ఇంటికాడు ఉంటది కానీ అని దాన్ని నా బాకీలు వేసుకుంటే అది చూడికి చేయొత్తాంది. ఇక నాటేసుడు కొంచెం కొత్త కదా వేస్తుంది మా నేర్చుకుంటది కానీ వేస్తే మా అయితే కానీ ఎక్కడేసుడానికి చూపెట్టాలి దానికి ఊకే ఒర్రాలి దాంతో. ఇక కొత్త వాళ్ళకి వచ్చినే ఉంటాయి లింగక్క. నాటైతే మంచిగానే వేస్తుంది. మీరు కాదు అవతల బాధ చేయపోయారు నారు మేము దొయ్యలేసి అది అత్తం పోర్రి. సరే సరేనే మీరైతే ఇది కానిరి కానిచ్చినాక మేము అటు పోతాం కానీ అంటాం మనం కూడా మునం పడదాం పట్టరాదే. అవునే రాజవ్వ మనం మును పడదాంపా నాటేక బాగా రోజులైతుంది. పాటు పాటు మీరు కూడా వేస్తారా నాటు? ఇక వేస్తాను మీకింత సాయం అయితే కదా అని వేస్తాను. వెయ్యిరే వేస్తే ఇంకింత చెప్పని అవుతుంది. అందుకోసం వేస్తాను. బా అంజలి బిడ్డ నిన్ను రాజుగారు మంచిగా చూసుకుంటాడారా? బావ నలింగత్తమ్మ మంచిగానే చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటాడు కదా మంచిగా పట్టు. అని కొద్దిగంత కోపం ఉంటుంది అంతే మంచిగానే చూసుకుంటున్నాడు. ఏమన్నా అంటే నువ్వు సపరేకనే ఉండు బిడ్డ. సరే అత్తమ్మ నేను సపరేకనే ఉంటా. మాటకు కొద్దిగా ఎదురు చెప్పక బిడ్డకు అంతే. ఆడు చేసేటి అన్ని మంచి పనులే. సరే అత్తమ్మ. సరే సరే అంగ నాటే అంజలి అట్లా మాట్లాడకు. నువ్వేనా దాంతో మాట్లాడిచ్చి ఇంకా మాట్లాడకంటానువేందే ఏం నాటేసుకుంటా మాట్లాడచ్చు కాదే దానికోసమే అంగవాన్ని నాటేయమని చెప్పిన. లింగక్కత్తమ్మ బోరు కొడుతుంది కదా ఎవ్వరు గింత కూడా ముచ్చట పెడతలేరు. కనీసం ఎవరైనా పాటన్నా పాడొచ్చు కదా. అయ్యో పాట నానే నాకేడత్తది బిడ్డ. ఆవు ఈ కాంతం అత్తకు పాట మావాడచ్చు నేను పాడమంటావు. ఓ కాంతం ఓ పాటాడ వాడు రాజే నువ్వు పాటలు మంచిగా పాడతావు. నేనానే అబ్బో పాటలు పాడక బాగా రోజులైంది నాకేడ యాదుకున్నాయి. పాడత్తమ్మా ఏం కాదు నేను ఒకసారి వింటా. సరే సరే పాడతావు పిల్ల పాడతా గాని నాకైతే అక్కడక్కడ యాదుకున్నది. మీరు ఏమనంటేనే నేను వాడతా మరి. మేమేమంటామే కాంతం నువ్వు వాడు మంచిగా అనిపిస్తుంది పాడితే. అక్క నువ్వు వాడదాక నేను కోరస్ అందుకుంటా. నాకు కూడా కొంచెం కొంచెం పాడుడు మారుతుంది. పాడతావా శాంత? నేను వాడినాక నువ్వు వాడు. సరే అక్క పాడు. జాల జాలరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో జాల జాల గన్నే జాలరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో చింత పువ్వన్నెల్ల సీరగట్టింది సందమామైలో సీరగట్టింది సందమామైలో చింత పువ్వన్నెల్ల సీరగట్టింది సందమామైలో సీరగట్టింది సందమామైలో కొర్ర పువ్వన్నెల్ల కొప్పు వేసిందో సందమామైలో కొప్పు వేసిందో సందమామైలో కొర్ర పువ్వన్నెల్ల కొప్పు వేసిందో సందమామైలో కొప్పు వేసిందో సందమామైలో జాల జాలరి గన్నే జాలవరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో జాల జాలరి గన్నే జాలరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో మట్టి బిందెలు బట్టి మడవకెళ్ళంగో సందమామైలో మడవకెళ్ళంగో సందమామైలో మట్టి బిందెలు బట్టి మడవకెళ్ళంగో సందమామైలో మడవకెళ్ళంగో సందమామైలో ఎండి బిందెలు బట్టి ఏటికెళ్ళంగో సందమామైలో ఏటికెళ్ళంగో సందమామైలో ఎండి బిందెలు బట్టి ఏటికెళ్ళంగో సందమామైలో ఏటికెళ్ళంగో సందమామైలో జాల జాల గన్నే జాలరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో జాల జాల గన్నే జాలరి గన్నే సందమామైలో జాలవరి గన్నే సందమామైలో అంతలక సూర్యుడు చూడొచ్చినాడే సందమామైలో చూడొచ్చినాడే సందమామైలో అంతలక సూర్యుడు చూడొచ్చినాడే సందమామైలో చూడొచ్చినాడే సందమామైలో చూసినట్టే చూసి చెయ్యందుకునే సందమామైలో చెయ్యందుకునే సందమామైలో చూసినట్టే చూసి చెయ్యందుకునే సందమామైలో చెయ్యందుకునే సందమామైలో జాల జాల గన్నే జాలరి గన్నే సందమామైలో జాలరి గన్నే సందమామైలో సూర్యుడస్వంటి సుతుడు గలగాలే సందమామైలో సుతుడు గలగాలే సందమామైలో సూర్యుడస్వంటి సుతుడు గలగాలే సందమామైలో సుతుడు గలగాలే సందమామైలో పారేటి నీళ్ళ పారేసినావే సందమామైలో పారేసినావే సందమామైలో పారేటి నీళ్ళ పారేసినావే సందమామైలో పారేసినావే సందమామైలో అంతలక బెస్తోడు వలవట్టినాడే సందమామైలో వలవట్టినాడే సందమామైలో అంతలక బెస్తోడు వలవట్టినాడే సందమామైలో వలవట్టినాడే సందమామైలో
ఒకే శివాలకు జిల్లబడ్డాదో సందమామైలో జిల్లబడ్డాదో సందమామైలో ఒకే శివాలకు జిల్లబడ్డాదో సందమామైలో జిల్లబడ్డాదో సందమామైలో. అబ్బా ఇక యాదకత్తలేదే, యాదకున్న కడిగి వాడినా. ఓర్ని అక్క కాంతం ఏం పాటినాయి గింత మంచిగా వాడతానువేందే, దెబ్బకి ఎకరం పొలం వేసినాం కాదే, అసలు ఎకరం పొలం నాటేసినట్టే లేదే. అవ్వా ఆంటీ సాంగ్ సూపర్ వాడారు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. ఇంకిట్లా పాటలు పాడుకుంటూ నాటేస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఆంటీ. ఇంకో పాట వాడచ్చు కదా. ఇంకో పాట నా పిల్ల? అవునండి, ఇంకొక పాట వాడండి, మీరు మంచిగా వాడుతున్నారు. సరే సరే పాడతా గాని శాంత నువ్వు కూడా వాడే. సరే అక్క పాడతా. రాక రాక నువ్వు వచ్చిన ఇలా వదినే నువ్వు వచ్చిన ఇలా వాయి నువ్వు వచ్చిన ఇలా రాక రాక నువ్వు వచ్చిన ఇలా వదినే నువ్వు వచ్చిన ఇలా వాయి నువ్వు వచ్చిన ఇలా నీళ్ళు చేద్దామంటే చిత్రమైన సెమ్మి వదినా నువ్వు వచ్చిన ఇలా వాయి నువ్వు వచ్చిన ఇలా నీళ్ళు చేద్దామంటే చిత్రమైన సెమ్మి వదినే నువ్వు వచ్చిన ఇలా వాయి నువ్వు వచ్చిన ఇలా రాక రాక నువ్వు వచ్చినవంటే అది నువ్వు వచ్చిన ఇలా వాయి నువ్వు వచ్చిన ఇలా రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నువ్వు వచ్చినెల్లా వాయి నువ్వు వచ్చినెల్లా వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలలో వానదేవుడమ్మా వలలో వాని మాయగాల వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఇంకా నీకైనా వలలో దయలేదా స్వామి వలలో ఇంకా నీకైనా వలలో దయలేదా స్వామి వలలో నల నల్లని వాడే వలలో నాసు కల్లవాడే వలలో నల నల్లని వాడే వలలో నాసు కల్లవాడే వలలో తండ్రికి చిన్నవాడే వలలో తాను గొప్పవాడే వలలో తండ్రికి చిన్నవాడే వలలో తాను గొప్పవాడే వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఎండి సంక కోలా వలలో సంకన విటుకోని వలలో ఎండి సంక కోనా వలలో సంకన విటుకోని వలలో ఇంకా నీకైనా వలలో దయాలేద స్వామి వలలో ఇంకా నీకైనా వలలో దయాలేద స్వామి వలలో పానదేవుడమ్మా వలల వాణి మాయగాల వలల పానదేవుడమ్మా వలల వానమాయగాల వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో ఎక్కడున్నవయ్యా వలలో సక్కనాన దేవా వలలో. అవ్వా ఇక యాదకత్తలేదే, ఇక గీయాచ్చు నాకు పాటలు. ఓకే ఆంటీ, పాడిన కాడికైనా సరే మంచిగా వాడిరు, మంచిగా అనిపిస్తుంది ఆ పాటలు ఏంటంటే. మంచిగా వాడినానే ఏగా నువ్వు వాడినాక తీరుగుంటదా అన్న కాంతం, అద్భుతంగా వాడినావు పో. ఇక ఆపేలింగ అక్క, నన్ను మునగ చెట్టు ఎక్కించిన కాడికి మాజాలు. ఏ అవ్వతోడే కాంతం, నా ఇవానంగా చెప్తానా మంచిగా వాడినవే పాట. సరే సరేనే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఆ సర్ది తెచ్చుకున్నారు కదా, తిందాంపా. సరేనే పార్రా, పొయ్యి అన్న నిన్న పారి. బాబాయ్ వెళ్ళినాక తిన్నాక ఆయనతో పొలం నాటేద్దాం పారి.